స్నేహాలు కూడా వారి స్థితిని బట్టి స్నేహబంధాలు కోరుకుంటూ ఉంటారు. నేను ఆ మధ్య ఒక చిన్న వీడియో క్లిప్ ఒకటి చూశాను. దానిలో స్నేహం గురించి చాలా చక్కగా వివరించారు. ఏంటి నేను ఆ వీడియో క్లిప్లో గమనించిందంటే, ఒక పట్టణంలో 3 స్నేహితులు ఉంటారు. వారి జీవన విధానంలో వ్యత్యాసాలు ఉన్నాయి. వారి స్థితిగతుల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. వారి అంతస్తుల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ 3 స్నేహితులు తమ స్నేహాన్ని కొనసాగించేటప్పుడు ఈ వ్యత్యాసాలు తెలుసుకొని ఎవరు తక్కువ స్థితిలో ఉన్నారో వారిని సూటిపోటి మాటలంటూ ఆరంభిస్తారు. వీరిలో 2 స్నేహితులు మంచి స్థితిలో ఉంటే, ఒక స్నేహితుడు తన జీవన విధానంలో కానీ, తన అంతస్తులో కానీ, ఆస్తిలో కానీ తక్కువ స్థాయిలో ఉంటాడు. ఈ రీతిగా వారు స్నేహాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో వారి వారి యొక్క స్థితిని తెలియపరుస్తూ స్నేహితుడిని ఒక దినాన బాధపరుస్తారు. ఏంటి ఆ సంగతి? ఏ విషయంలో బాధపరిచారంటే, వారి కుటుంబ స్థితిగతులు ఎట్లా ఉన్నాయో తెలుపుతూ ఆ 2 స్నేహితులు పోడబడుకొని 3వ స్నేహితుని దగ్గరికి వచ్చి అంటారు, అరే, మా నాన్న నన్ను ప్రేమించి నాకు మోటార్ వెహికల్ 2 వీలర్ బండి కొనిపించాడు 1,00,000 రూపాయలు పెట్టి. నేను చాలా సంతోషంగా ఆ 2 వీలర్ని నేను ప్రయాణం చేస్తూ దాని మీద ఎంజాయ్ చేస్తున్నానని చెప్తాడు. అందులోకి 2వ స్నేహితుడు అండి, నీకు మీ నాన్న 2 వీలరే కొనిపించాడు, నాకైతే మా నాన్న కారే కొనిపించాడు, నేను ఇంకా చాలా సంతోషిస్తున్నాను అంటాడు. వీరిద్దరు కలిసి 3వ వాడిని అడుగుతారు, మీ నాన్న ఏం కొనిపించాడు అని. వాడు ఏం చెప్పాలో అర్థం కాక తలదించుకుంటూ తన స్థితిని బట్టి తను నిందించుకుంటూ ఉంటాడు. ఈ సమయంలో వారిద్దరు కూడబలుకొని ఒక మాట అంటారు. ఏంటంటే ఆ మాట, ఏం కొనిపిస్తాడు రా వీళ్ళ నాన్న వీడికి, ఆల్రెడీ వాళ్ళకు ఒక బండి ఉంది, ఆ బండినే ఇస్తాడు తన తదనంతరం అని అనుకుంటూ హేళన చేస్తుంటారు. ఏంటి ఆ బండి అంటే రిక్షా బండి అన్నట్లుగా. ఆ స్నేహితుడు తనకున్న స్థితిని బట్టి దుఃఖపడుతూ తలదించుకొని వేదనతో ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడే వాళ్ళ తండ్రి దినచర్యలో భాగంగా, కుటుంబాన్ని పోషించే స్థితిలో భాగంగా తన రిక్షాను తుడుచుకుంటూ ఉంటే వాళ్ళ కొడుకు వచ్చి అడుగుతాడు, డాడీ నాకు 1,00,000 రూపాయలు కావాలంటాడు. అయ్యా, 1,00,000 రూపాయల నేను యాడ్ నుంచి తేగలనురా, ఇల్లు అట్టట్ట గడవటమే చాలా కష్టంగా ఉంది, ఈ రిక్షాని తీసుకొని పోయి ఉదయం నుండి సాయంత్రం దాకా ఈ రిక్షా మీద నేను కష్టపడి సంపాదిస్తే నీవు నేను తినటానికి మాత్రమే వస్తావండి, 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయ్యా అంటే, ఈ కుమారుడు అంటాడు, తండ్రి స్థితిని అర్థం చేసుకోక స్నేహితులు ఎలాంటి స్థితిలో ఉన్నారో జ్ఞాపకం చేసుకుంటూ, డాడీ నీకన్నా నా స్నేహితుల తల్లిదండ్రులే చాలా గొప్పోళ్ళు, వారికి ఏ కోరిక కావాలంటే ఏ కోరిక కలిగితే ఆ కోరిక నెరవేరుస్తూ ఉంటారు, నీకు పుట్టడం కన్నా ఆ ఇంట్లో వరకు పుట్టుంటే బాగుండు, ఈ చిన్న స్థితి కూడా చేయకుండా ఉంటే నువ్వు ఉండి సుఖం ఏంటి, లేక సుఖం ఏంటి, నువ్వు లేకపోయినా కానీ బాగుండు కదా, నాకు తండ్రి లేడు, నాకు కొనిపించే వాళ్ళు ఎవరు లేరని చెప్తే నా స్నేహితులు నన్ను దగ్గరికి తీసుకునేవారు, నువ్వు ఉన్నా కానీ నాకు ఏమీ సంతోషం లేకుండా పోతుంది. ఈ మాటలు కుమారుడు అంటా ఉంటే తండ్రి హృదయం చాలా నలిగిపోతుంది, చాలా దుఃఖపడుతూ ఉంటాడు. వచ్చే కన్నీటిని ఆపుకుంటూ, పంటి బిగు ఉన్న దుఃఖాన్ని ఆపుకుంటూ తన రిక్షాను ముందుకు దోసుకుని వెళ్తాడు.
రిక్షా రోడ్డు మీద తొక్కుంటూ వెళ్తా ఉంటే ఇవే మాటలు. నీ ఉండి సుఖమేంటి, లేకపోయినా కానీ బాగుండు కదా, నా చిన్న కోరికలు కూడా నెరవేర్చలేని నీకు నేను ఎందుకు పుట్టానా అని బాధపడుతున్నా కుమారుని మాటలు రెండు చెవుల్లో గింగురుమంటూ వినపడతా ఉన్నాయి. ఇదే ఆలోచనతో రిక్షాను దొక్కుంటా ఉంటే ఎదురుగా వచ్చే వాహనం కిందకి ఈయన వెళ్ళిపోతాడు. అనుకోని ఆ దుర్ఘటనలో తండ్రి అక్కడికక్కడే మరణిస్తాడు. కుమారునికి కబురు వస్తుంది, ఇప్పుడు బాబు మీ తండ్రికి యాక్సిడెంట్ అయిందయ్యా, ఇక మీ తండ్రి లేడు, చనిపోయాడు. ఇప్పుడు దాకా తండ్రి దిక్కు అనుకునే కుమారుడు ఇంకా దుఃఖపడుతూ సరే ఇరుగు పొరుగు వారి సహాయంతో, తన సహచరుల సహాయంతో తండ్రి దేహాన్ని ఖననం చేసిన తర్వాత కొన్ని రోజులకి పోస్టల్లో ఒక ఉత్తరం వస్తుంది. ఏంటి ఆ ఉత్తరం అంటే, అయ్యా మీ తండ్రి తన తదనంతరం నీవు కష్టపడకూడదని, బాధపడకూడదని నీ కొరకు కొంత డబ్బుని దాచించాడు. ఆ డబ్బు విలువ ఇప్పుడు నీకు చెందుతుంది, వచ్చి ఆ డబ్బుని తీసుకో అని చెప్పి ఉత్తరం వస్తుంది. ఎంత డబ్బులంటే 5 లక్షలు. కుమారుడు ఈ ఉత్తరం చదవగానే ఎంతో వేదనతో కలిగి ఉంటాడు. తన తండ్రి జ్ఞాపకానికి వచ్చి దుఃఖపడుతూ ఉంటాడు. ఈ సమయంలో ఆ ఇంట్లో టేబుల్ మీద ఒక తెల్ల కాగితం కనపడుతుంది. దాని మీద రాసి ఉంటుంది, ఆ కుమారుడా, నేను అందరి తండ్రిలాగా నేను సంతోషపెట్టలేదని ఎట్లా అనుకుంటున్నావు? నా జీవితం మొత్తం నీదేరా. నా కోరిక ఏంటంటే నువ్వు జీవించినంత కాలము ఇంకెవరి దగ్గర చేతులు చాచకూడదని, నా జీవితంలో ఇది కొదువైందని, ఇది లేదు అని అంటానికి వీలు లేకుండా నేను నీ కొరకు కొంత డబ్బు దాస్తున్నానయ్యా. 1,00,000 రూపాయలు కావాలన్నావు కదా, నేను బ్రతుకుంటే ఈ 1,00,000 రూపాయలు నీకు నా జీవితంలో ఇయ్యలేను. కాబట్టి నా కుమారుడా, నేను చనిపోతే వచ్చే డబ్బుని నీకు దాచిపెట్టాను. నీవు డబ్బునే కోరుకుంటున్నావు కాబట్టి ఒకవేళ నేను ఏదైనా జరిగి సంభవించి చనిపోతే ఈ డబ్బు నీకు చెందుతుంది. అప్పుడు హాయిగా నీ జీవితాన్ని నువ్వు అనుభవించవచ్చు అన్న మాటలు ఉత్తరంలో రాసి ఉంటాయి. ఈ ఉత్తరం చదివి నా కుమారుడు ఇంకా ఎక్కువ దుఃఖంతో ఏడుస్తూ, తండ్రి నన్ను ఎందుకు ఇడిచిపెట్టి వెళ్ళిపోయావు? ఇప్పుడు దాకా నీ ఉన్నప్పుడు నీ యొక్క స్థితి కానీ లేకపోతే నీ యొక్క ప్రేమ కానీ నేను గుర్తెరక్క ఉన్నాను. ఇప్పుడు నాకు ఈ వచ్చే 5 లక్షల డబ్బులు వద్దు, నాకు నీవే కావాలి. నువ్వు సాయంత్రం పూట నాతో నవ్వుతూ మాట్లాడే మాటలు కావాలి. బయట నుంచి వస్తే తిన్నావా అని అడిగే మాటలు కావాలి. డాడీ ఒక్కసారి మళ్ళా రావా అంటూ కుమారుడు ఏడుస్తూ ఉంటాడు. కొన్నాళ్ళకు ఈ స్నేహితులు వచ్చి 5 లక్షలు పొందుకునే కుమారుని దగ్గరికి వచ్చి, తన స్నేహితుడి దగ్గరికి వచ్చి అంటారు కదా, మాతో కలిసి ఎంజాయ్ చేయటానికి, సంతోషించడానికి నీవు రావచ్చు, నీవు కూడా ఇప్పుడు మాతో సరి సమానంగా ఉన్నావంటే ఆ స్నేహితుడు అంటాడు, మీరు కోరుకున్న స్థితిలో నేను లేకపోతే నన్ను మీరు ఎలివేశారు ఒకానొక సమయంలో. ఇప్పుడు నా జీవితాన్ని కోరుకున్న, నా సంతోషాన్ని కోరుకున్న నా తండ్రిని లేకుండా చేసుకున్నాను. మీ మాటలు విని మీ సహవాసం నాకొద్దు, మీరు వెళ్ళిపోండి అంటూ తండ్రి చిత్రపటాన్ని పట్టుకొని అదే రీతిగా రోధిస్తూ తండ్రికి క్షమాపణ కోరుకుంటూ ఆ కథ ముగుస్తుంది. ఏం చెబుతుంది ఈ కథ మనతోటంటే, మనల్ని కూడా తండ్రి కోరుకుంటా ఉన్నాడు. ఏమి కోరుకుంటా ఉన్నాడో రాయబడతా ఉంది.
తన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటా ఉన్నాడు. అంతరంగంలో సత్యం ఉండి ఆరాధించాలని కోరుకుంటా ఉన్నాడు. వాస్తవానికి మన స్థితి వేరు, దేవుని పరిశుద్ధత వేరు. మానవులమైన మన స్థితి చూసుకుంటే ఎంతో పాపభరితమైన స్థితి, దేవుని చేరలేని అల్పమైన స్థితి, దేవుని చేరలేని పాపంతో జీవిస్తున్న స్థితి. పరిశుద్ధుడైన దేవుడు కోరుకుంటా ఉన్నాడు మనల్ని. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని సమయం ఉండగానే, జీవించి ఉండగానే తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వరంగా మనం ప్రభువుకు సమర్పించుకుందాం గాక. ఇక్కడ ప్రభు అంట,